రిజర్వేషన్లు ఒక సమస్యేనా? రిజర్వేషన్లు మన సామాజికంగా బలహీనపడిన వర్గాలకి అవకాశాలు కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడుతుంది. రిజర్వేషన్లు సమాజంలో అసమానతలను తగ్గించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. రిజర్వేషన్లు అనేవి ప్రజలలో కొన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం వారు ఇచ్చే మినహాయింపులు, కేటాయింపులు 50% కోటా పరిమితికి మించి అమలు చేయాలంటే మండల కమిషన్ తీర్పు సమయంలో సర్వోన్నత న్యాయస్థానం పొందుపరిచిన నిర్ణీత ప్రమాణాలను వెనుకబడిన వర్గాల కమిషన్ పరిగణనలోకి తీసుకొని తాజా జనాభా గణాంకాల ఆధారంగా వాటిని పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమిళనాడులో 69%, కర్ణాటకలో 73% కోటాను అమల్లో ఉంది. రిజర్వేషన్లు ఇప్పుడే తొలగించడం వీలు కాదు. నా అభిప్రాయ ప్రకారం ప్రతి రాష్ట్రంలో కొన్ని వెనుకబడిన గ్రామాలు ఉంటాయి. ఇప్పటికీ తాగడానికి నీటి కోసం 2 కిలోమీటర్ల దూరం నుండి తెచ్చుకునే ప్రజలు ఉన్నారు అంటే నిజం లేకపోలేదు. ప్రతి రాష్ట్రంలో కొన్ని సరిహద్దు గ్రామాల ప్రజలు ఏ ప్రభుత్వ పథకాలను గానీ, సేవలను గానీ అందుకోలేవు. అప్పుడు వారికి ఈ రిజర్వేషన్లు కూడా తీసివేస్తే వారికి పట్టించుకునే వారు ఉండరు. చదువుకునేటప్పుడు లబ్ధి పొందిన రిజర్వేషన్లు ఒక్కసారిగా ప్రభుత్వ ఉద్యోగం కోసం మాత్రమే రిజర్వేషన్లు తీసివేయడం అనేది మనల్ని మనమే ద్వేషించుకోవడం అవుతుంది. నా వీడియో చూసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ వడ్లకొండ శ్వేత యూట్యూబ్ ఛానల్.